అన్నయ్యను దొడ్డిదారిలో తీసుకువచ్చి ఘన విజయం సాధించినందుకు తమ్ముడికి శుభాకాంక్షలు అంటూ అంబటి రాంబాబు అయితే చెప్పడం జరిగింది. ఆ ట్వీట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా వైరల్గా మారింది. అయితే ఈ మధ్య కాలంలో మనందరికీ తెలిసిందే. అయితే జనసేన పార్టీలో ఎప్పటికైనా ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానంని ఇవ్వాలి అని చెప్పేసి జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ అయితే నాగబాబు కోసం ఎన్నో ప్రయత్నాలే చేశారు. ఆ ప్రయత్నాలన్నింటిలో కల్లా ఫస్ట్ ఎమ్మెల్యేది ఫలితం అవ్వలేదు. దాని తర్వాత ఎంపీ సీటుకైనా సరే ఆయన పేరు ఇద్దాము అనుకున్నారు. అప్పుడు కూడా అది కూడా సరిపోలేదు. ఇక ఈసారి ఎమ్మెల్సీలో అయితే ఆయనకైతే ఖచ్చితంగా ఘన విజయం సాధించడంలో ఎలాంటి అడ్డు లేకుండా పోయింది. అయితే ఇప్పుడు మాత్రం వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మంట రోజు రోజుకి పెరిగిపోతుందనే చెప్పాలి. అందులో అంబటి రాంబాబుకైతే నోరు అసలే అదుపులో ఉండదు. ఇక అదుపులో ఉండని ఆ నోరుకి సంబంధించి ఆయన మాట్లాడిన విషయాన్ని సాక్షి ఛానల్లో అయితే రిపీట్ మోడ్లో కూడా చెప్పుకొస్తున్నారు. మరి ఇన్ని రోజుల పాటు ఈ రాష్ట్రానికి పట్టి పీడిస్తున్న వైఎస్ఆర్సీపీ ఏదైతే బాధ ఉందో ఆ ప్రజలందరూ కూడా దూరం పెట్టి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి స్థితికి తీసుకొచ్చినప్పటికీ కూడా నోరులో మాత్రం ఎలాంటి అదుపు అనేది లేకుండా పోయింది అని చెప్పేసి ఇప్పుడు జనాలు అయితే ఫీల్ అవుతున్నారు. మరి నాగబాబుకి సంబంధించి ఆయన ఏ రోజు కూడా ఏ హోదాని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఎక్స్పెక్ట్ చేయని ఆ మనిషికి సడన్గా ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తాము అని చెప్పేసి చెప్పడంతో ఆయనకి ఎట్లా అంటే అరే మేము కష్టపడి సంపాదించుకున్నాం కదా అని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాలలో వాళ్ళ క్యాడర్ పెంచుకోవడానికి ముందస్తుగా ఫ్యామిలీకే ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. మరి అన్నా చెల్లెళ్ళు ముందుకు వెళ్ళారు. దాని తర్వాత ఆయన పార్టీకి సంబంధించి ఎవరెవరైతే అందులో పనిచేశారో వాళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన ముందుకి తీసుకువెళ్ళి ఎన్నో కార్యక్రమాలు చేశారని చెప్పుకునే అంబటి రాంబాబు మరి ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఆయన పార్టీ గురించి మెచ్చుకోవాల్సింది పోయి ఇప్పుడు ఆయన పార్టీ గురించి మాట్లాడుకోమనండి. ప్రతిసారి ఏది దొరికినా ఏ సందు దొరికితే దాని గురించి ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని చూస్తున్నారు. అయితే ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో ఎక్కడ చూసుకున్నా కూడా నాగబాబు చేసినంత పని ఎవరు చేయలేరనే చెప్పాలి. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎలా విమర్శించాలి, ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వాళ్ళని తిట్టినట్టుగా సూటిగా సమాధానం ఎలా చెప్పాలి ఏంటి అన్న సత్తా ఉన్న ఏకైక వ్యక్తి నాగబాబు. మరి అలాంటి వ్యక్తికి ఇప్పుడు హోదా ఇవ్వడంలో తప్పేంటి అని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. కానీ అంబటి రాంబాబుకి అయితే ఇది అసలుకే నచ్చినట్టు లేదు. కానీ ఆయన తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే పార్టీలో ఉన్నా లేకపోయినా జనాలకి ఎప్పుడైనా సేవ చేయాలి అనే ఉద్దేశం ఉన్న నాగబాబుని అనేంత అర్హత కూడా మీకు లేదని ఇప్పుడైతే జనాలు ఆయన్ని దూషిస్తున్నారు. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? అంబటి రాంబాబు ఇలా మాట్లాడడం కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.